హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా ఇద్దరు భారతీయ శాస్త్రవేత్తల గురించి, ఆర్యభట్ట ఇంకా రెండవ భాస్కరాచార్య గురించి చేయడం జరిగింది. మొదటగా ఆర్యభట్ట 5వ శతాబ్దానికి చెందినవారు. క్రీశకం 476 సంవత్సరంలో జన్మించారు. 23 సంవత్సరాల వయసులో ఆర్యభట్యం అనే గ్రంథాన్ని రాశారు. ఇది గణిత ఖగోళ శాస్త్రాలకు సంబంధించింది. ఈ గ్రంథం 4 భాగాలు 121 శ్లోకాలను కలిగి ఉంది. 4 భాగాలు: గీతికాపాదము, గణితపాదము, గోళపాదము, కాలపాదము. ఆర్యభట్యంలో ఉన్న పద్ధతులు దేని గురించి తెలియజేస్తుంది అంటే దశాంశ పద్ధతులు, దీర్ఘచతురస్ర, త్రిభుజ, వృత్త వైశాల్యాల గురించి, శంకు వక్రతల వైశాల్యాల గురించి, గోళం పట్టకాల ఘన పరిమాణాల గురించి, బీజగణితము సమీకరణాలను పైల్వరైజేషన్ పద్ధతి ద్వారా సాధించే విధానము, అంక గుణ శ్రేణుల పట్టికలను ఇవన్నీ తెలియజేస్తుంది. ఇతడు అంకెలను చెప్పడానికి కొన్ని గుర్తులు ఉపయోగించారు. A1, E200, U10,000 ఇలా ఉపయోగించారు. ఆర్యభట్ట పై విలువను కనుక్కోవడం జరిగింది 3.1416. ఇతడు రాసిన ఆర్యభట్ట సిద్ధాంతంలో పూజా పునస్కారాలు, మంచి రోజుల గురించి రాశారు. ఇది జ్యోతిష శాస్త్రంలో ఇప్పటికి కూడా వాడుతున్నారు. రెండవ భాస్కరాచార్యుడు 36 సంవత్సరాల వయసులో ఈయన రాసిన సిద్ధాంత శిరోమణి గ్రంథం చాలా ప్రసిద్ధి చెందింది. ఇది పర్షియన్ భాషలోకి 2 సార్లు అనువదించబడింది. దీనిలో 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటిది లీలావతి గణితము. ఇది అంకగణితానికి సంబంధించింది. ఖచ్చితమైన కాల నిర్ణయం చేయడానికి జలఘటిక అనే యంత్రాన్ని తయారు చేశారు. భాస్కరుడి కుమారుడు లక్ష్మీధరుడు కూడా గణిత శాస్త్రవేత్త. లీలావతి అనేది భాస్కరాచార్యుడి కుమార్తె పేరు. మొదటిది లీలావతి గణితము, రెండవది బీజగణితము, 3వ అధ్యాయం ఖగోళ విషయము, 4వ అధ్యాయం గ్రహ గణిత నియమాల గురించి. భాస్కరుడు తయారు చేసిన అనేక సమస్యలను 1817లో కోల్బ్రోక్ ఆంగ్లంలోకి, అక్బర్ ఆస్థానంలో వాడైన అబుల్ ఫజీల్ ఫారసీలోకి అనువదించారు. భాస్కరుని మరొక గ్రంథం కరణ కుతూహలం. 69 సంవత్సరాల వయసులో పంచాంగాలు తయారు చేయడానికి ఇప్పటికీ వాడుతున్నారు. ఏదైనా అంకెను కానీ సంఖ్యను కానీ 0తో భాగిస్తే ఫలితం అనంతంగా ఉంటుందని భాస్కరాచార్యుడు కనిపెట్టడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.